ఇలా లేచి నా కొడుకు బోళ్ళన్నీ బయట ఎత్తా అంటే ఎందుకో అనుకుంటాను నేను. అందుకే 2000 టెండర్ పెట్టావు నాకు. ఏంది అమ్మా నేను ఇంట్లో ఏం పని చేయనట్టేమో 2000 టెండర్ వేసినా అని చెప్పేసి అంటాను. నువ్వు పైసలు ఉంటేనో ఇవి లేకపోతే నేను బయట అట్టుకొని పోతా అంతే తప్ప నువ్వు అట్లనకే అమ్మా. ఆడదాని వల్ల ఏమలుగుతావు? ఆ డబ్బలు ఉన్నాయి పొద్దుగాల పోతే అప్పుడు పట్టుకొని పో. సరేనే అమ్మా ఇక సాయంత్రం నువ్వు కూడా ఏమండకు వచ్చినప్పుడు నీ కూడా బిర్యానీ తీసుకొని వస్తా. సరే కానీ ఆ దేవునికి మంచిగా మొక్కు, మంచిగా తొందరగా జాబ్ రావాలి, ఇద్దరికి పెళ్లి కావాలని మంచిగా మొక్కిరా. మాకు తెలియదా అమ్మా మీకు గుడికి పోయేది మాకు మంచిగా పెళ్లి కావాలని చెప్పేసి. సరే కానీ నేను బిట్టుగాడు సూర్యగాడు ముగ్గురం కలిసి ఇక జాబ్లు ఏం చెప్తాం కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటానవే ఏమంటావు? ముగ్గురు కలిసి చిన్నప్పటి సంది కూడా ఉన్న వాళ్ళు అయితే బిడ్డ ముగ్గురు పోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోరా అది. సరేనా అమ్మా కాకపోతే ఏ బిజినెస్ పెట్టాను అని చెప్పేసి ఆలోచిస్తానవే. ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటవే? ముగ్గురు కలిసి ఇక బర్ల ఫామ్ పెట్టుకోరా అది బిడ్డ, మనిషికి 3 లక్షలు అయితే సరిపోతాయి. ఈ అవ్వ బర్ల ఫామ్ అంటే మాకు సెట్ అవుతుందా అమ్మ? అది ఎవరు పని చేస్తారే మళ్ళీ దానికి సొప్ప కావాలి మన అక్కడ అంత పెద్ద పని ఉంటుంది కదా దానికి. ముగ్గురు దున్నపోతులు ఉన్నట్టున్నారు, బర్ల గడ్డి